నమస్తే, వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటేలా అమరావతి అభివృద్ధి చేస్తామన్న సీఎం చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎమ్మెల్యే బోడి ప్రసాద్ అన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 59వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 59వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. రాజధానిలోని వివిధ సంస్థలకు జరపాల్సిన భూ కేటాయింపులు, సెక్రటేరియట్, హెచ్ఓడి భవనాల్లో కల్పించాల్సిన మౌలిక వసతులపై చర్చించారు. సిఆర్డీఏ నుంచి వచ్చిన వివిధ ప్రతిపాదనలు సిఆర్డీఏ అథారిటీ సమావేశం ఆమోదించింది. తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటుతూ భావితరాలకు అందించేలా అమరావతిని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధానిలో సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులను చేపట్టేలా అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. 20 నెలల్లో సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. ఒక్క సూపర్ 6 కాకుండా అదర్ సంక్షేమ కార్యక్రమాలు చేశాం. ఈ సంక్షేమ కార్యక్రమాల్ని మీరు లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. జీరో టాలరెన్స్, నో ఫిల్ఫరేషన్, డైరెక్ట్గా ప్రతి ఒక్కరికి చేరువ చేయడంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం. అదే సమయంలో ఈరోజు మీకు మళ్ళీ ఏ కార్యక్రమం ఎప్పుడు వెల్ఫేర్ వస్తుందో మీకు కూడా క్లారిటీ ఇస్తాం. ఆ నెలకు మనం ప్రిపేర్ అవుతాం. అక్కడి నుంచి దాన్ని ఇవ్వడమే కాకుండా మళ్ళా ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటాం. ఎక్కడ కూడా చిన్న తప్పు చేయకుండా చేయడానికి మనం ముందుకు పోతున్నాం. ఇందులో ఈ నెలలో మీరు ఒకసారి చూస్తే 13వ అన్నదాత సుఖీభవ 3వ విడత ఇస్తున్న 13వ తారీఖున అన్నదాత సుఖీభవ 3వ విడత రిలీజ్ చేస్తున్నాం. ఈవినింగ్ 5 PM ప్రధానమంత్రి గారు ఇనాగరేట్ చేస్తున్నాడు. కేంద్రం మనం ఇచ్చేది కూడా ఆ రోజే వాళ్ళ అకౌంట్లో వేసి మనం వాళ్ళు మోటివేట్ చేస్తాం. అదే సమయంలో ప్రతి ఒక్కసారి రైతు విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్స్ మారుతున్నాయి, వ్యవసాయం సంక్షోభంలో ఉంది. దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ కావాలి అనుకున్నప్పుడు టోటల్ అప్రోచ్లో మార్పు రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క అన్నదాత సుఖీభవ కార్యక్రమం అప్పుడు రైతు సంఘాలకు ఇప్పుడు మార్కెట్ కమిటీలు ఉన్నాయి, ప్యాక్స్ ఉన్నాయి, సాగునీటి సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఒక వారం రోజులు క్యాంపెయిన్ చేయడం, మన ఆఫీసర్లు రైతన్న మీకోసం కార్యక్రమాన్ని తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. లాస్ట్ డే నేను కూడా అటెండ్ అవుతాను. ఫస్ట్ డే అటెండ్ అవుతాను, లాస్ట్ డే అటెండ్ అవుతాం. రేపు ఖరీఫ్కి ఇప్పటి నుంచే ప్రిపరేటరీ వర్క్ చేస్తాం. మనం మే 15వ తారీఖున వాటర్ రిలీజ్ చేస్తున్నాం. నారుమళ్ళు వేసుకోవడం, పంటలు వేయడం, ఇవన్నీ మనం అడ్వాన్స్గానే. ఇంత మునుపు ఒక అన్సర్టనిటీ ఉండేది, ఇప్పుడు ఆ అన్సర్టనిటీ లేదు. దానికి మనం ముందుకు పోతాం. ఇక్కడ మీరు చెప్పినప్పుడు స్వచ్ఛ సర్వేక్షణ్ మార్చి 15కి అంతా కూడా స్టార్ట్ అవుతుంది. ఆల్ ఓవర్ ఇండియా ఇన్ అర్బన్ ఏరియాస్. ఈసారి కనీసం 50% రావాలి. ఇప్పుడే నేను సిఎస్ గారితో మీరు పోతూ ఒకసారి చూడాలి. మనం ఒక పని చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందంటే, ఇప్పుడు మనం అమరావతికి వస్తున్నాం, మన సెక్రటరియట్కి వచ్చాం. దారిలో చూస్తే ఆ విలేజ్ దాటుకున్న తర్వాత మెయిన్ రోడ్డు పోయే రోడ్లో ఆ పక్క ఈ పక్క ఎల్లో ఫ్లవర్స్ వేసారు. ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ఫ్లవర్స్ చూస్తే ఎంత బ్యూటిఫుల్గా కనపడుస్తుందంటే ప్లజెంట్గా కనపడుస్తుంది. ఇంకా చాలా బాగా వస్తుంది. దట్ ఈస్ ది సిటీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అమరావతి. నేను అందుకే ఎప్పుడు చెప్తా ఉంటాను, అమరావతి ఈజ్ ఎ న్యూ వర్షన్ ఆఫ్ ఆల్ సిటీస్. ఇట్ ఈస్ ఇంప్రూవ్డ్ వర్షన్. గ్రీనరీ, అదే మరి గ్రీన్ ఎనర్జీ, దెన్ బ్లూ వాటరు, ఇవన్నీ కూడా వస్తాయి. అది చూసినప్పుడు మీకు అది స్పిరిట్ రావాలి. అది చూసి మీరు ఏమనుకుంటున్నారంటే, కలెక్టర్స్ ఒకసారి చూస్తారు, ఒకసారి చూడరు. మా లీడర్స్ కూడా కొంతమంది చూస్తూ ఉంటారు. చూడడం కాదు, ఇది మనం ఎందుకు చెయ్యలేము అనే ఆలోచన మీకు రావాలి. అలాంటి ఆలోచన వస్తే అప్పుడే ఇవి పరిష్కారం అవుతాయి. దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ ది ప్లానింగ్ వీఆర్ డూయింగ్ ఇన్ అమరావతి. డెఫినెట్గా చేస్తాం. తర్వాత పాలనలో విస్తృతంగా టెక్నాలజీ 10వ పాయింట్.
డేటా డ్రివన్ గవర్నెన్స్, పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ 1.5 year నుంచి చేసాం. 72.5%కి వచ్చాం. మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకొక పక్క డేటా లేక్ వచ్చింది. డేటా లేక్లో ప్రిడిక్టివ్, అనలిటికల్ రెండు చేయగలుగుతున్నాం. డూప్లికేషన్ లేకుంటే ఇక్కడ చూస్తే మెప్మాట్ అక్రాలో అర్బన్లోనో రూరల్లో ఉన్నారు. అలాంటి చాలా అనామలీస్ ఉన్నాయి. అవన్నీ కరెక్ట్ చేయగలుగుతాం. నెక్స్ట్ లెవెల్ ఏఐ. నేను ఏదైతే మీకు ఇన్ని రోజులు చెప్పానో, డేటా హిస్టారికల్ డేటా ఉంది, రియల్ టైమ్ డేటా ఫ్లోలో ఉంది. రియల్ టైమ్ డేటా 41 parameters we are collecting from ground, either satellite, drone, CCTV cameras, internet, IoT, everything. ఇవన్నీ వచ్చిన తర్వాత సొల్యూషన్ కూడా లాస్ట్ మైల్కి త్రూ ఏఐ ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఏఐ అడాప్ట్ చేసుకుంటే మనం రాబోయే రోజుల్లో చాలా బెనిఫిట్ వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది మీరందరూ కూడా ఆల్ ఆఫీసర్స్ కనీసం మీరు ఏఐ పూర్తిగా టెక్నాలజీ వాడేటప్పుడు మీకు కానీ ఎక్కడ కన్స్టెంట్స్, టైం కన్స్టెంట్ కానీ టెక్నాలజీ తెలియకపోతే హ్యావ్ వన్ పిఏ. మీ పిఏని అందరూ కలెక్టర్స్ ఉన్నారు, టెక్నాలజీ ఉండాలి పెట్టుకోండి. అప్పుడు మీకు గేమ్ చేంజర్ అవుతుంది. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్. పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం కోమటిగుంటల గ్రామానికి చెందిన తేదేపా నాయకుడు, కంకిపాడు మండల పార్టీ అధ్యక్షుడు స్వర్గీయ సుదిమల్ల రవీంద్ర కుటుంబానికి అండగా చంద్రబాబు పంపిన 2 లక్షల చెక్కును భార్య సునీతకి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అందజేశారు. కంకిపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా పనిచేస్తూ ప్రమాదవశాత్తు కొద్ది రోజుల క్రితం మరణించిన రవీంద్ర కుటుంబాన్ని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఏ అవసరం వచ్చినా పార్టీ నాయకుల ద్వారా సమాచారం ఇస్తే అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సిమెంట్ రంగంలో భారతీ సిమెంట్ కు ప్రకటనల ద్వారా సాక్షికి లబ్ధి చేకూర్చడమే జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమమని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. విజయవాడ, అమరావతి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి పార్టీ నాయకత్వం పైన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం పైన ప్రజలు ఎంతో విశ్వాసంతో 164 సీట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చారన్నారు. వారసత్వంగా వచ్చి వైఎస్ఆర్ పార్టీ నుంచి దాదాపు 9,74,000 కోట్ల రూపాయలు అప్పుని కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భుజస్కంధాలపై మోస్తున్నారన్నారు. కూటమి పార్టీల నాయకత్వాల మీద, ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద గొప్ప నమ్మకంతో, విశ్వాసంతో 164 సీట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్పచెప్తే, వారసత్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు 9,74,000 కోట్ల అప్పు కూడా కూటమి ప్రభుత్వం మీద, ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి భుజస్కంధాల మీద పడిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. అటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించి కోల్పోయిన విశ్వసనీయతని తిరిగి సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం బాధ్యతారహితంగా కూటమి ప్రభుత్వం ఏదో అప్పులు చేసేసింది, కాగులో ఏదో చెప్పిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇష్టారాజ్యంగా అప్పులు చేయటమే కాకుండా 5 సంవత్సరాల్లో బురదల్లే కార్యక్రమాన్ని కూడా అంతే బాధ్యతతో, అప్పులు ఎంత బాధ్యత అయితే చేశారో బురదల్లటం కూడా అంతే బాధ్యతతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. కాగ్ నివేదిక ప్రకారం 2024-25లో మన రాష్ట్రం 81,71 కోట్లు అప్పు తీసుకుందని చెప్పేసి కాగ్ నివేదిక తెలియజేస్తూ ఉంది. వెంటనే ఏమీ ఆలోచించుకోకండి, ఎందుకంటే బాధ్యతగా ప్రవర్తిస్తాం, బాధ్యతగా మాట్లాడతాం, బాధ్యతగా పనిచేయటం తెలియని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదిగో కూటమి ప్రభుత్వం 87,000 కోట్లు అప్పు చేసిందని చెప్పేసి బురద జల్లటానికి, ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి మనం చేస్తాను. బహుశా మర్చిపోయారేమో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది
జూలై 2024 అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంతకుముందు 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో చేసిన అప్పులు కూడా కాగ్ రిపోర్ట్లో కలిపి చెప్పిన విషయాన్ని వారు గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. 3 నెలల కాలంలో వారు చేసిన అప్పు 27,025 కోట్ల రూపాయలు. కూటమి ప్రభుత్వం చేసిందంటే 3 నెలల్లో 27,205 కోట్లు చేస్తే 9 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసింది 53,000 కోట్లు అనే విషయాన్ని గుర్తించాల్సింది. 53,866 కోట్లు అని చెప్పేసి గుర్తించాలని చెప్పేసి మనం చేస్తున్నాం. అంటే 3 నెలల్లో 33%, మొత్తం అప్పుల్లో 33% 3 నెలల్లో చేస్తే 9 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసింది 67% అని చెప్పేసి ఆలోచించాలని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. ఏప్రిల్లో 11,497 కోట్లు, మే మాసంలో 15,708 కోట్లు గత ప్రభుత్వం అప్పు చేయటం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను. పోనీ ఈ అప్పులతో ఏమన్నా ఆస్తులు ఏమైనా సమకూర్చారంటే ఒక్క పైసా కూడా సమకూర్చలేదని చెప్పేసి మనం చేస్తాను. నేను ఒక పైసా విలువైన ఆస్తిని కూడా ఈ రాష్ట్రానికి అందించలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మే నెలలో, ఏప్రిల్ నెలలో చేసిన 27,000 కోట్ల ద్వారా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే కూటమి ప్రభుత్వం 16,141 కోట్లు మూలధన వ్యయంపై, అంటే ప్రాజెక్టులకు కానీ, రోడ్లకు కానీ, లేకపోతే ఇంకా దేనికన్నా ఒక ఆస్తి, రాష్ట్రానికి ఆస్తి క్రియేట్ చేస్తానికి ఖర్చు పెట్టిందని చెప్పేసి కూడా నేను మనం చేస్తామని. నేను తెలుగుదేశం ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చినా కూడా దాన్ని ఏ విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి ఖర్చు పెట్టాలి, భవిష్యత్తు తరాలకి ఎటువంటి ఆస్తుల్ని అప్పచెప్పాలి, లెగసీగా వారసత్వంగా కేవలం అప్పుల భారం పడేస్తాం కాకుండా భవిష్యత్తు తరాల మీద ఈ రాష్ట్రానికి ఆదాయాల్ని సమకూర్చే ఆస్తుల్ని సమకూర్చడం ఈ ప్రభుత్వం యొక్క, కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తామని. నేను మరి గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో వారి బాధ్యతారహితమైన పరిపాలన కానివ్వండి, ఆర్థిక పరిపాలన కానివ్వండి, పూర్తిగా విశ్వసనీయత అడుగంటిపోయిందని చెప్పేసి మనం చేస్తాను. బ్యాంకులు నమ్మకం మానేసినాయి. అదేవిధంగా పెట్టుబడిదారులు అయితే అసలు ఈ రాష్ట్రం సైడ్ చూడటానికే భయపడిపోయారు. ఈ రాష్ట్రం నుంచి పెట్టుబడిదారులందరూ పారిపోయారు. ఆర్థిక వ్యవస్థలో స్టేక్ హోల్డర్స్ అయిన సరఫరాదారులు కానివ్వండి, కాంట్రాక్టర్లు కానివ్వండి, వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద విశ్వసనీయత కోల్పోయి మా డబ్బులు వచ్చినా రాకపోయినా పర్లేదు, ఫర్దర్గా మేము ₹1 సప్లై కానీ వర్క్లు కానీ చేయమని చెప్పేసి ప్రయత్నం చేశారు. అటువంటి పరిస్థితుల నుంచి అప్పులు తట్టని నెత్తి మీదకి ఎత్తుకున్న చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఎంతో విశ్వాసంతో ఇచ్చిన మ్యాండేట్ని బాధ్యతగా తీసుకుని ముందు ఈ రాష్ట్ర విశ్వసనీయతని పెంపొందించడానికి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిని పెట్టడానికి ప్రయత్నం చేశారని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. పథకాలను లోపాలు లేకుండా అమలయ్యేలాగా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. విజయవాడ, అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వివిధ జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఫైనాన్స్ మినిస్టర్ వైజాగ్ మాట్లాడుతూ 2026-27 బడ్జెట్ మార్చి 31కి పూర్తి చేయాలి, కానీ 20 రోజులకు ముందే బడ్జెట్ రూపకల్పన చేశామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు బడ్జెట్ మీటింగ్ ను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి సామాన్యులకు అర్థమయ్యేలాగా జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. ఫైనాన్షియల్ ఇయర్ 26-27 ఆల్మోస్ట్ మనం కంప్లీషన్కి వస్తూ ఉన్నాం. వీ హ్యావ్ అనదర్ 20 days. గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకి వీ హ్యావ్ డన్ ఏ న్యూ అప్రోచ్. నార్మల్గా బడ్జెట్ని 31st నైట్కి కంప్లీట్ అవుతుంది, బట్ whereas we have completed almost 20 days ahead, so that in 20 days the entire administration can focus on spending the expenditure, spending on various schemes which are still yet to be completed. And number 2, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అన్స్పెంట్ బ్యాలెన్సెస్ని ట్యాప్ చేయడానికి, కలెక్టర్లు ఏమో కింద స్పెండ్ చేయడానికి, సెక్రటరీస్ ఏమో ఢిల్లీకి వెళ్ళి అన్స్పెంట్ బ్యాలెన్సెస్ ఏమున్నాయో కంట్రీలో వాటన్నింటినీ ఐడెంటిఫై చేసుకుని ట్యాప్ చేసి తీసుకురావాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. సెక్రటరీస్ని ప్రత్యేకంగా కోరేది ఏంటంటే దిస్ షుడ్ బి టేకెన్ యాజ్ అట్మోస్ట్ ప్రయారిటీ యాజ్ పర్ ది HCM డైరెక్షన్స్.
అండ్ దీని మీద మధ్యాహ్నం 2:30కి మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి దెర్ విల్ బి ఎ స్మాల్ ప్రజెంటేషన్ ఆన్ ది సిఎస్ఎస్లో ఏవేవి పెండింగ్ ఉన్నాయి అనేటువంటిది. బికాస్ ఎవ్రీ రూపీ వీ హ్యావ్ టు గెట్ అనేటువంటిది, ఎవ్రీ రూపీ మస్ట్ బి స్పెంట్ ఎఫెక్టివ్లీ అనేది ఇస్ ది డైరెక్షన్. బికాజ్ ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు 2,000 కోట్లకి శాంక్షన్ చేశారు. ఎస్టర్డే నైట్ వెన్ వీఆర్ రివ్యూయింగ్ we still find that we are yet to receive the bills, where the finance department is ready to pay, but we don't have the bills. So, but we have certain limitations in certain areas, we have comfort in certain areas. So now we have devised a strategy where we have the comfort, we want to complete entire expenditure so that we can focus on the critical areas next ane dan meeda kelta unnam. Dayachesi take interest in all the centrally sponsored schemes. రెండవది గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం ఆదేశించారంటే బడ్జెట్ మీటింగ్స్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్ళాలి, సామాన్యులకు అర్థమయ్యేలాగా తీసుకెళ్ళాలి, జిల్లా స్థాయిలో సమావేశాలు జరపాలి. ఇవాళ కేంద్రం దేశవ్యాప్తంగా సమావేశాలు పెడతా ఉంది, జిల్లా వ్యాప్తంగా సమావేశాలు జరపాలి. దీంట్లో 2 సెక్రటరీస్ కానీ హెచ్ఓడీస్ కానీ మీకు వచ్చినటువంటి బడ్జెట్ని జిల్లాల వారీగా కేటాయింపుల్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయండి. బికాజ్ విత్ ఇన్ ఎ వీక్ బిఫోర్ ఈవెన్ ది ఏప్రిల్ స్టార్ట్స్ వీ వాంట్ టు గో అహెడ్ ఎంటైర్ ది పొలిటికల్ సిస్టమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు ది పీపుల్, ఇదిగో ఇరిగేషన్లో ఇది వచ్చింది, లేకపోతే అగ్రికల్చర్లో ఇది వచ్చింది అనేటువంటిది జిల్లాల్లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆల్ ది హెచ్ఓడీస్ అండ్ సెక్రటరీస్ మస్ట్ టేక్ ఇమీడియట్ స్టెప్స్ టు అలొకేట్ డిస్ట్రిక్ట్ వైజ్. సో అదొకటి కంప్లీట్ చేయాలి. జిల్లాలో కలెక్టర్లు కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్స్తో ఒక రివ్యూ పెట్టుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద మనకి గైడ్ లైన్స్ ఇస్తారు, ఎప్పటి నుంచి ఏ వీక్లో ఈ ప్రోగ్రామ్స్ టేకప్ చేయాలి అనేటువంటిది, దాన్ని మనం హైలైట్ చేస్తాం. ఇది ఒక ఫ్యామిలీ బడ్జెట్ లాగానే రూపొందించామనేటువంటిది చెప్తా ఉన్నాం. ఎవ్రీ ఫ్యామిలీ హౌ ఇట్ ఈస్ గెటింగ్ బెనిఫిటెడ్ అనేటువంటిది వీ వాంట్ టు టేక్ ఇట్ టు ది గ్రౌండ్. దీస్ ఆర్ ది 2 things. అండ్ దెన్ ఫైనలీ ద 10 సూత్రాలు, దీస్ ఆర్ ది బెంచ్ మార్క్స్ against which all the ministers and all the collectors are being evaluated by the Honorable Chief Minister. So let's reorient, refocus on these 10 Sutralu and GSDPs, because ultimately these are the benchmarks against which we are ranked. We, in the sense, every one of us are being ranked by the Chief Minister. Let's gear up for this year, because first 2 years we understand chala samasyaల్లో నుంచి బయటకు వచ్చాం, నిలబడ్డాం. ఇవాళ ఒక ఎక్స్ట్రాడినరీ గ్రోత్ ట్రెజెక్టరీ వైపు వెళ్తున్నాం. ఐ వాంట్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ 2026-27 must be the year of the extraordinary growth. All the stage is set for it. Now it's time for us to work in that direction. యూజువల్గా పొలిటికల్ సెటప్లో ఎలక్షన్స్లో మేము ఎట్లా పనిచేస్తాము అని అంటే వీ వర్క్ యాజ్ ఇఫ్ దెర్ ఇస్ నో టుమారో. రేపు ఎల్లుండి చేయాల్సిన పనిని ఈ నిమిషంలో ఇప్పుడే అన్నట్టు చేస్తాం. అధికారం లేగానే పొలిటికల్ పార్టీస్ కొంచెం రిలాక్స్ అవుతాయి. కానీ మా ముఖ్యమంత్రి గారు పదే చెప్తా వచ్చారు, నిన్న మొన్న కూడా క్లియర్గా చెప్పారు, వీ మస్ట్ డెలివర్ టు ది పీపుల్. మనం అన్ని ఎక్స్పెక్టేషన్స్ని పనిచేయాలి, డెలివర్ చేయాలి అని అంటే వీ మస్ట్ వర్క్ ఇన్ ది సేమ్ స్పీడ్, సేమ్ ఎఫర్ట్ మస్ట్ కంటిన్యూ. ఐ రిక్వెస్ట్ ఆల్ ది కలెక్టర్స్ అండ్ ది హెచ్ఓడీస్ టు గేర్ అప్ ఫర్ ది గ్రేట్ ఇయర్ అహెడ్. కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలలో ప్రతి నెల పురోగతి తీసుకువస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. విజయవాడ, అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వివిధ శాఖల, జిల్లాల అధికారులు కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతోందన్నారు. 2019-24 మధ్య వైసీపీ పాలనలో రాష్ట్రంలో జరిగిన విధ్వంసంతో ప్రజలు అన్ని విధాలుగా నష్టపోయారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో ప్రతి నెల పురోగతి తీసుకొస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలో మనం చూస్తూ ఉంటే ఏదో ఒక దగ్గర యుద్ధం జరుగుతూ ఉంది. ఏ రోజు ఎంత విధ్వంసం జరుగుతుందో ఇతర దేశాల ప్రజల్లో భయాందోళనలో ఉన్నారు. కానీ మన దగ్గర విధ్వంసం అనేది 2019-24 జరిగింది. ఆ విధ్వంసాన్ని నుంచి బయటపడాలి, ఈ రాష్ట్రాన్ని బయటపడేయాలి, తప్పకుండా పునర్నిర్మించాలి, భావితరాలకు మంచి లక్ష్యంతో చాలా ఒక ప్రణాళిక వేసుకుని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే మనం చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం గత 21 నెలల్లో మార్పునప్పుడల్లా కూడా అభివృద్ధి అనేది పురోగమన దిశగా పోతూ ఉంది. దానికి అది నిదర్శనం. అలాగే ప్రతి ఒక్క రోజు కూడా ఏదో ఒక ప్రాజెక్టుకి ప్రకటనలో, శంకుస్థాపనలో, ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. అదే కారణంగా ఈరోజు లోకేష్ గారు కూడా మనతో లేరు, ఇవాళ రేపు అలాంటి కార్యక్రమాల్లో ఉన్నారంటే దానికి నిదర్శనం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క విజన్ను,
క్రెడిబిలిటీ, ఆయన ఆర్నిషలు కొనసాగిస్తున్నటువంటి కృషి దానికి కారణం అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ గత 20 నెలల్లో మనం 6.3 lakhs ఉద్యోగాలను మనం కల్పించాం. కాకపోతే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మనం మాట ఇచ్చాం. 50 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి దృఢ సంకల్పంతో ఇప్పుడు మనందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. నిజంగా చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే విజన్ 2047లో భాగంగా 165 గిగావాట్స్ క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇందుకు దోహదం పడే విధంగా అసైన్ భూముల చట్టాలను ఇటీవల సవరణ కూడా చేశాం. ఈ సవరణ ద్వారా క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు లీజుకు ఇవ్వచ్చు. తద్వారా ఆ ప్రాజెక్టులు త్వరగా ఏర్పడటానికి, అలాగే ముఖ్యంగా ఏదైతే వెనుకబడిన ప్రాంతాల్లో బీడు భూములు, చౌడు భూములు ఉన్నాయో అక్కడున్న రైతులకు కూడా స్థిరమైన ఆర్థికంగా స్థిరపడే విధంగా వారికి కూడా మంచి లబ్ధి పొందే విధంగా కూడా ఈ సవరణ చేయడం నిజంగా చాలా ఆనందదాయకం. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు బుల్లెట్ వేగంతో గ్రౌండ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇందుకోసం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డెలివరీ గవర్నెన్స్ గురించి మన సీఎం గారు గత కలెక్టర్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. మనం మన పాలనలో కొంత వేగాన్ని పెంచాం. అటు సంక్షేమ పథకాలపై సక్రమంగా అందించడంతో పాటు అభివృద్ధి పనులు కూడా గ్రౌండ్ చేయిస్తూ ఉన్నాం. స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ని మరింత పెంచాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే దాంట్లో కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. అందులో ముఖ్యంగా పబ్లిక్ పర్సెప్షన్ 90% ఉండాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నారు. మనం ఆ విధంగా 90% వారికి ఆ పర్సెప్షన్ కలిగించే విధంగా పనిచేయడం మన బాధ్యత అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రెవెన్యూ శాఖలో ముఖ్యంగా రిజిస్ట్రేషన్ కార్యాల్లో స్లాట్ బుకింగ్, డిజిటల్ సేవలు, సిబ్బంది ప్రవర్తనపై సంతృప్తి మాత్రం మంచిగా వ్యక్తమవుతూ ఉంది. సంతోషకరమైన వార్త. అలాగే అత్యంత తక్కువ ఫీజుకే మనం ఏదైతే వారసత్వ భూములను నమోదు చేసుకునే ప్రక్రియ మనం ఏదైతే ఇచ్చామో అది కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రజలు కూడా. ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ప్రజల్లో ఒక పాజిటివ్ పర్సెప్షన్ తీసుకురావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మనం ఆదేశించారు. అలాంటి ఏమైనా సలహాలు, సూచనలు ఇంకేమన్నా కూడా తమరు కూడా మా అందరికి కూడా ఇవ్వచ్చని చెప్పి తెలియజేస్తాను. ముఖ్యంగా పట్టదారు పాస్ పుస్తకాలు కూడా మనం ఒక యుద్ధ ప్రాతిపదన కార్యక్రమాలు కూడా పంపిణీ కార్యక్రమం చేశాం. ఇప్పుడు ఒక మంచి SOP కూడా మన సాయిప్రసాద్ గారు ఇచ్చారు. ఎలాగైతే పట్టదారు పాస్ పుస్తకాలు ఎలాంటి తప్పిదాలు జరగకూడదని చెప్పేసి ముందుగానే వాళ్ళ యొక్క EKYC తీసుకొని దాని తర్వాతే మనం ఈ పట్టదారు పాస్ పుస్తకాలు ప్రింట్ చేసి వాళ్ళకి ఇవ్వటం, అది ఒక మంచి వాతావరణంలో ప్రతి ఒక్క నెల కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పాల్గొనడం నిజంగా ఒక పాజిటివ్ వైబ్రెంట్ థింగ్ అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా వెబ్లాండ్ డేటా ప్రకారంగా 1,95,00,000 ఎకరాల భూమి 22A జాబితాలో నమోదై ఉంది. ప్రతి గ్రామంలో కూడా ఇది ఒక మెథడాలజీ, ఒక మెకానిజం కూడా ఈ వీక్లో మన CCLA గారు ఇస్తారు. తప్పకుండా 20A జాబితా, ఎందుకంటే మనం రిజిస్ట్రేషన్కి వెళ్తే కానీ అతని భూమి 22Aలో ఉందా లేదా అని వాళ్ళకి తెలియట్లేదు. సో ముందుగానే మన గ్రామ సభలు పెట్టి మనం కింద పర్యవేక్షించుకోవాల్సిన అవసరం ఉంది కలెక్టర్లందరూ కూడా. ఎందుకంటే గ్రామ సభలు పెట్టి 22Aలో ఏ గ్రామంలో ఏ భూమి ఉంది అనేది కూడా మనకు డిస్ప్లే చేసే విధంగా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఏదైతే ఉన్నాయో, లేకపోతే పంచాయతీ ఆఫీసుల్లో కానీ ఈ ఊర్లో ఈ భూములు 22Aలో ఉన్నాయని చెప్పేసి మనం అక్కడ డిస్ప్లే చేస్తే తప్పకుండా వాళ్ళు దే విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ అప్లై ఫర్ రెక్టిఫికేషన్, విచ్ ఇఫ్ వీ క్యాన్ డూ డెఫినెట్లీ వీ షుడ్ డూ అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఏదైనా మళ్ళీ చెప్తాను, ఏదైనా పాలసీ మ్యాటర్ ఉంటే తప్పకుండా మీరు గవర్నమెంట్కి రాయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే ముఖ్యంగా భాగస్వాములైనటువంటి మన ఇతర వాళ్ళతో కూడా మనం మాట్లాడుకుంటూ వారి సమస్య కూడా పరిష్కరించాల్సిన అవుతుంది. క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, సర్వేయర్తో అవ్వచ్చు, అవి కూడా మీరు కూడా డిస్కస్ చేసి భాగస్వామ్యం చేయాల్సి ఉంది. ఎందుకంటే GSWSలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి గారు అధ్యక్షన ఏదైతే GOM ఉందో కూర్చొని ఆ GSWS సమస్యలను కూడా పరిష్కరించాలని చెప్పేసి, ముఖ్యంగా ఎందుకంటే టార్గెట్ ఓరియంటెడ్గా చేస్తా ఉన్నాం కాబట్టి రీసర్వే చేసే వాళ్ళని ఎవరిని కూడా వేరే పనులకి ఉపయోగించకూడదని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. మీరు తప్పకుండా అది క్షేత్రస్థాయిలో అమలు చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. గౌరవ సెక్రటరీ మా కాటనేని భాస్కర్ గారు కూడా అదే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. రీసర్వే వాళ్ళని వేరే పనులకి చేయదని చెప్పేసి మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ, వారికి అందరికి కూడా అయితే బేసిక్ పేస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. త్వరలో అవన్నీ కూడా సాల్వ్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, యలమల కుదురు శివాలయంలో భారీ నగదు మాయంపై విచారిస్తున్న అధికారులు. పెనమలూరు నియోజకవర్గం తాడికడప మున్సిపాలిటీ యనమల కుదురు శివాలయంలో ఆలయ ఈవో అర్చకులు కలిసి 10 లక్షల రూపాయలకు పైగా నగదు మాయం చేశారని ఆరోపణలపై అంతరాలయం ఉండి మారుతాళం తయారు చేసి భారీగా నగదు చోరీకి పాల్పడ్డారని
పంపకాల్లో తేడా వచ్చి మద్యం దుకాణంలో పంచాయతీ పెట్టుకున్న ఆలయ హుండీ దొంగలు మాట్లాడుకున్నది విన్నవారు ఆలయ ట్రస్ట్ చైర్మన్ సంగా నరసింహారావుకి తెలియజేయడంతో చైర్మన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు. ప్రధాన సూత్రధారులుగా భావించే ఈవో భవానీ పరారీలో ఉన్నట్లు సమాచారం. యనమలకూరు గ్రామంలో చేసిన శ్రీ రామలింగేశ్వర దేవస్థానంలో సోమవారం నాడు పేపర్లో న్యూస్ ద్వారా హుండీలో డబ్బులు మాయమని రావడం జరిగింది. దాని మీద విచారణకు సోమవారం వచ్చి విచారణ చేయడం జరిగింది. విచారణ చేసి సిబ్బంది అందరి దగ్గర కూడా విచారణ చేశాము. అప్పటికే ఇక్కడ దాత అయిన సంగా నరసింహారావు గారు పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా విచారణ చేయుచున్నారు. వాళ్ళు కూడా అందరి దగ్గర స్టేట్మెంట్లు తీసుకున్నారు. ఆ విచారణలో పోలీసులు అర్చకులను కూడా 2 అర్చకుల్ని అరెస్ట్ చూపించారు. మరి అదేవిధంగా ఇక్కడ ఈవోగా పనిచేసిన భవానీ పేరు కూడా ఎఫ్ఐఆర్లో నమోదై ఉంది. ఆవిడ కోసం కూడా విచారణ చేయుచున్నారు. అదేవిధంగా నేను సోమవారం నాడు విచారణ చేసి నా విచారణలో వీళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ వారికి ప్రిలిమినరీ రిపోర్ట్ పంపించడం జరిగింది. ఏమంటే ఆ రిపోర్టు మీద కమిషనర్ గారు మళ్ళీ జాయింట్ కమిషనర్ గారిని కూడా ఎంక్వైరీ చేసి అర్చకుల మీద ఈఓ మీద కూడా మళ్ళీ ఎంక్వైరీ ఏం జరిగింది, అర్చకుల మీద కూడా అతని మీద చర్యలు తీసుకోమంటం కూడా జరిగింది. మళ్ళీ ఈఓ గారికి సజెషన్ చేయడం జరిగింది. ఇప్పుడు పనిచేస్తున్న ఈఓ భవానీ గారు కూడా ఆమె లాంగ్ లీవ్ పెట్టేసి మెయిల్లో పెట్టేసి ఆవిడ ఫోన్కి కూడా అందకుండా ఆవిడ ఫోన్ కూడా రెస్పాండ్గా లేకుండా మనిషి మాకేమీ ఇక్కడ ఫోన్లో కూడా కాంటాక్ట్లో లేదు. అందుకని ఆవిడ లాంగ్ లీవ్ పెట్టడం వల్ల ఆవిడ ప్లేస్లో కూడా వేరే ఈవో సుబ్రహ్మణ్యం గారని కానూరు చేస్తున్న సుబ్రహ్మణ్యం గారిని ప్రస్తుతం ఇన్ఛార్జిగా కమిషనర్ గారు ఈరోజు నియామకం చేసి ఉన్నారు. వారు ఈరోజు సాయంకాలం రేపు మార్నింగ్ వచ్చి ఛార్జ్ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడే మా ప్రాంతీయ సమితి కమిషనర్ గారు కూడా వచ్చి సిబ్బంది అందరి దగ్గర కూడా స్టేట్మెంట్లు కూడా తీసుకోవడం జరిగింది. దీని మీద ఇంకా లోతుగా మేము విచారణ చేస్తున్నాము. దాని తర్వాత ఆ విచారణ వచ్చింది మాకు తెలిసిందంతా కూడా కమిషనర్ గారికి తెలియజేసి దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటేలా అమరావతి అభివృద్ధి చేస్తామన్న సీఎం చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎమ్మెల్యే బోడి ప్రసాద్ అన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పెనుమలూరు న్యూస్.